శ్రీనివాస్ నా పేరు. శ్రీనివాస్ మీ పేరు. ఎట్లా ఉంది మరి మెదక్ పార్లమెంట్ ఏమంటారు జనాలు? టీఆర్ఎస్ టీఆర్ఎస్ మీరా? టీఆర్ఎస్ కార్యకర్త? టీఆర్ఎస్ కార్యకర్త. మేము మహారాష్ట్ర ఉండే, మహారాష్ట్ర నుంచి వచ్చి ప్రచారం కోసం వచ్చిన. ఎందుకు మహారాష్ట్ర నుంచి? మహారాష్ట్ర నుంచి జీతం ఉన్నా టీఆర్ఎస్ మీద అభిమానం మీద మహారాష్ట్ర జీతం ఉంటా టీఆర్ఎస్ గురించి వచ్చి ప్రచారం చెప్తున్నా. ప్రచారంలో ఏమంటారు జనాలు? మంచిగా ఉండదు. మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఓకే, ఎవరు గెలుస్తారు గట్టిగా? వెంకటరామరెడ్డి. హరీష్ రావు. అంతే అంతే. హరీష్ రావు వాళ్ళు చెప్పినా వాళ్ళకి చేస్తాం. అంతేనా? అంతే. బరాబర్ హరీష్ రావు మనుషులు. ఏమంటారు ప్రచారంలో జనాలు? ఏమన్నా అడుగుతుర్రా మరి? అంటారు మాకు కరెంట్ పోతుంది, టీఆర్ఎస్ చంద్రశేఖర్ నగర్ మంచిగా ఉండే, ఇప్పుడు ఇలా కరెంట్ పోతుంది, బియ్యం మొత్తలు పొలాలు ఎండిపోయినాయి, అదొకటి అంటారు కదా. అదొకటి అంటారు జనాలు అంటారు. అంతేనా? మొత్తం జనాల రెస్పాన్స్ సంబంధించి ఏమంటారు? ఈ 4 నెలల కాంగ్రెస్ పరిపాలన చూసి మంచిగా లేదు మంచిగా లేదు అంటారు. మంచిగా లేదు. నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మాకు మంచిగా లేదు. అంతేనా? ఏమేమి మంచిగా లేదు? అది ఏది ఇంకా మా కరెంట్ బిల్ ఇంతవరకు మాపన్నారు, మాఫీ కాలేదు ఇంతవరకు. కాలే ఎక్కువ వాడుతున్నారు, 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నారు. అది అయితే లేదు సార్, ఇస్తలేదు. 192 నంబరు మాది 350 అంటే ఎక్కువ రాలే. బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నావు కాబట్టి దేని గురించి తెలియదు కానీ మాది కరెంట్ బిల్లు ఇంతవరకు మాఫీ కాలే, మా సబ్సిడీ రాలే. 192 నంబరు అట్లా కాదు సర్వీస్ నంబర్. ఇప్పుడు ఆయన ఇస్తారే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తానే మాఫీ కాలేదు. ఇచ్చినా చెప్పకుండా నేను కట్టుకుంటా కదా, కట్టుకుంటలేవా? ఆధారం ఏం లేదు. ఓకే, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు కొడుతున్నాయి. 2,500 పడతలేవు మాకు. బిల్లు పెంచినాయి, 2,000 పడుతున్నాయి. గ్యాస్ బండ ఇంకా ఇవన్నీ తీసుకున్నా చూద్దాం. రైట్, మొత్తానికి అయితే ఎట్లా రేపు మీరేమంటారు? మేము ఇక్కడ మా హరీశ్రావు చేసిన పనులు ఏమున్నాయంటే, ప్రతి సంఘానికి ఒక ఆఫీస్ కట్టించిండు, ప్రతి మన మహిళా సంఘానికి ఒకటి ఆఫీస్ ఉన్నది, ప్రతి క్యాస్ట్ పరంగా ఒక గుళ్ళు కావాలన్నా మాకు మేము యాదవ్స్ మాకు కూడా గుడి కట్టించిండు. ప్రతి అన్ని పనులు బాగా చేస్తుండు, మాకు బాగా చేస్తుండు కాబట్టి మేము అందుకే కారుకి వేయగలుగుతాము. అంతకుముందు మాకు ఒడ్లు వండలే. ఈ టిఆర్ఎస్ ఇది కెనాల్ వచ్చి నుంచి డ్యామ్ లైన్ నుంచి మాకు ఒడ్లు వండి, అంత ముందుకు మక్కలు అవి పండితే వండు, లేకపోతే వండపోతుండే. అది రంగనా అది మరణ సారవే అది ఇప్పుడు లేవు, పోతలేవు డ్యామే బంద్ అయింది. నీళ్ళు లోపల రంగనాథ సార్ లేవు, నీళ్ళు అబ్బా. ఎందుకట్లా మరి? కాంగ్రెస్ ఇది తెచ్చిన ఏమో ఇప్పుడు అయితే ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు బాగానే నీళ్ళు ఇడిచిపెట్టారు, ఒడ్లు వండి మాకు అంతా ముందు ఒడ్లు వండపో. ఒడ్లు అనేది ముచ్చడం మాకు తెలియదు, ఏమైనా మక్కలు వండు. ఇప్పుడు ఒడ్లు వండిస్తున్నాము, తినేదానికి అన్నం మేము సన్నం ఒడ్లు పెట్టేసుకుని అన్నం కూడా తింటున్నాము. దుకాణాలు కూడా బంద్ అయినాయి సిద్దిపేటలో. అవునా? ఇది మన బియ్యం దుకాణాలు కూడా బంద్ అయినాయి, చాలా తక్కువైనాయి. ఇప్పుడు రైతుల దగ్గర దొరుకుతున్నాయి బియ్యం. ఎందుకు మరి? కేసీఆర్ ఉన్న రోజులు సాఫీగా నడిచిన నీళ్లు, సాఫీగా నడిచిన కరెంటు, సాఫీగా నడిచిన రైతు బంధు, సాఫీగా నడిచిన ఈ వ్యవస్థ సడన్ గా ఈ కొలాప్స్ అవుతుంది. హరీష్ రావు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, రంగనాయక సాగర్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎండగొట్టాలి. రంగనాయక సాగర్ ఎండగొడితే హరీష్ రావుకు బ్యాడ్ నేమ్ రావాలనే కారణంతో, దురుద్దేశం కొద్దీ హరీష్ రావు మీద బ్యాడ్ నేమ్ రావాలని అది చేస్తున్నాం. అంటే ఇప్పుడు రంగనాయక సాగర్ మీద ఎండగొట్టేమో హరీష్ రావుకు, కాళేశ్వరం ఎండగొట్టేమో కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారు. వాళ్ళే కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. కుట్ర చేసి ఏం చేస్తారు అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కుట్ర చేసి రైతుల మీద ఏం చేయాలనుకుంటారు అంటే, ఎండగొట్టింది టీఆర్ఎస్ వాళ్ళని చేయాలనుకుంటారు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఎండగొట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో అసలు కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాను అంటున్నాడు కదా. ఆయన అనుకునేది కాదు. కేసీఆర్ ఉన్న రోజులు వాళ్ళ కుటుంబం ఉండాలి. తెలంగాణ ఎట్లొచ్చింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ తెచ్చిన జనాలకు తెలుసు. కేసీఆర్ తెలంగాణ బాపు, తెలంగాణ గాంధీ. అవునా? మొత్తం వల్ల 7 లక్షల లంక బిందెల కోసం వచ్చిన లంక బిందెలు కాదు, అభివృద్ధి అంటేనే అప్పు అంటేనే అభివృద్ధి. ఇలా మోడీ అంతకుముందు కాంగ్రెస్ ఉన్న నేషనల్ లా ఎంత అభివృద్ధి చేయలేకపోయింది, ఎంత అప్పు చేసిర్రు. ఇలా వీళ్ళు ఎంత అప్పు చేసిర్రు? ఎవరైనా అభివృద్ధి అప్పే అభివృద్ధి. అవును, 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం, నాకు 14 సీట్లు గెలుస్తా అని చెప్పేసి మళ్ళీ అంటున్నాడు మరి కాంగ్రెస్. 6 గ్యారెంటీలు అభివృద్ధి
చేసినా చేయకపోయినా మేము 12 సీట్లు బరాబరి తెలంగాణలో గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ, మేమే గెలుస్తున్నాం. సరే ఇట్లా ఇంత చెప్తున్నావు నాకు ముచ్చట. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. మరి బీజేపీకి ఎందుకు ఎలా ఓట్లు, మన బీఆర్ఎస్కి ఎందుకు ఎలా ఓట్లు? బీఆర్ఎస్ ప్రశ్నించే గొంతు, తెలంగాణ గురించి పోరాడే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతులే మా తెలంగాణ ఎంపీలు కాబట్టి తెలంగాణ ఎంపీలకు ఓట్లు వేయాలి. పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయి కాంగ్రెస్ లో పోతున్నారు. వాళ్ళ స్వార్థం సొంత స్వార్థాల గురించే కానీ ప్రజల స్వార్థం మనిషి పక్క ఏదో కర్ణాటకలో ఇక్కడ ఉంటామని చెప్పి ప్రచారం, మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. ఇలా సీఎంలు డిప్యూటీ సీఎంలు అనుభవించడం వాళ్ళు పోతున్నారు కానీ పోయారు కాబట్టి వాళ్ళ సొంత ప్రజలు కాకపోతే కేసీఆర్ ను ఎవ్వరు ఏం చేయలేరు. తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ ఎంబడే ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ కేసీఆర్. అసెంబ్లీ ఎలక్షన్ లో ఏమైంది ఇదంతా ఏమైందంటే ఏదో అది రేవంత్ రెడ్డి చెప్పిండు, నమ్మిర్రు, ఏదో 6 గ్యారంటీలు ఏమో ఏదో నమ్మిరు. కానీ ఈ 5 నెలల్లో అది రేవంత్ రెడ్డి మాటలు మొత్తం బట్ట బయలైపోయినాయి. వాళ్ళు నమ్మలేరు, జూటా మాటలు. కేసీఆర్ అనేది తెలంగాణ బాబు, తెలంగాణ దేవుడు, తెలంగాణ కోసం పోరాడే వ్యక్తి. సిద్దిపేట గురించి, మెదక్ జిల్లా గురించి, ఉమ్మడి మెదక్ జిల్లా గురించి పోరాడే వ్యక్తి హరీష్ రావు. రైట్, అదే మాట. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ అంటే ఓన్లీ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలేనా? లేదు, అన్ని పార్టీలకు అభివృద్ధి చేసినాం. అదే కొడంగల్ గెలిచినాక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కాన్ఫరెన్స్ కి ఎన్ని నిధులు తీసుకుపోయాడు, 5,000 కోట్లు తీసుకుపోయాడు. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటది, మాకు స్వార్థం లేదు. మన కేసీఆర్ అనేప్పటికే పురిటిగడ్డ పుట్టిన బుడ్డే కాబట్టి మనకు అభివృద్ధి చేసిండు. ఆయన కూడా అట్లా తీసుకుపోయిండు. ఈయన స్వార్థం అనుకుందాం, మరి ఆయన ఎందుకు తీసుకుపోయిండు? ఆయన మంచోడుగా, ఈయనకంటే స్వార్థం ఆయనకి ఎందుకు లేదు? స్వార్థం తీసుకపోక ఏదో ఖమ్మమో నల్గొండకో ఎక్కడికో తీసుకుపోవాలి, వాళ్ళ జిల్లాకి ఎందుకు తీసుకుపోయిండు? అట్లా తీసుకుపోద్దు కదా. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? నీలం మధు. ఎక్కడ ఆయన? పటాన్ చెరువు. ఏంది ఎట్లా ఉంది ఆయన ఊపేడ? ఈడ మా దగ్గర ఏమున్నది, పటాన్చెర్లు ఉంటుండొచ్చు. పటాన్చెర్లు ఉంటుండే. బీజేపీ పరిస్థితి ఏంది మరి? బీజేపీ రఘునందన్ రావు, అది ఏంది చెల్లర రూపాయి, దుబ్బాక చెల్లర రూపాయి, సిద్దిపేట వెళ్తుంది రూపాయి. అదే లేదు, అదంతా లేదు. సిద్దిపేటలో హరీష్ రావే సిద్దిపేట మెజర్మెంట్. హరీష్ రావే మా దేవుడు. హరీష్ రావు ఉన్న రోజులు మా హరీష్ రావే మా మేజర్. ఏదో అన్న ఇప్పుడు వాస్తవానికి ఈ రోజు ఈ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కొండకు ఎంటకేసుడు దేవుడి వల్ల కొండ ఎత్తేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏంది ప్రజలకు కొంచెం అర్థమైందా? ఏం అర్థం కాలే, అర్థమైంది. అర్థమైనప్పటికీ 4 నెలల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు జనాలకు మొత్తం అర్థమైపోయింది. జనాలు మొత్తం కన్ఫ్యూజ్ చేయలేదు. కేసీఆర్ హరీష్ రావు అనేది, కేసీఆర్ తెలంగాణకు దేవుడు, హరీష్ రావు అనేది మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో దేవుడు. ఇప్పుడు ఇంత ముందు డ్యామ్ లో నీళ్లు ఉండే మాకు, ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎండిపోయింది. మా పొలాలు కూడా కొన్ని ఎండిపోయినాయి. ఎందుకు 4 నెలల్లో ఎండిపోవడం ఏంది? అసలు ఏం జరుగుతుందో అంటారు రాష్ట్రంలో? కాదు అన్న రిపోర్టర్ 4 కోట్లు అట్లా కాదు ఇయ్యాలి అని స్వార్థం. ఏమంటే హరీష్ రావు చేసిన ప్రాజెక్టులలో నీళ్ళు ఇస్తే తెలంగాణ ప్రజలు, రైతులు అనేటోళ్ళు అనుభవిస్తే హరీష్ రావును యాజ్యత అనే స్వార్థం కొద్ది ఇప్పుడు కాలువలు, నేను చెప్తా, కాలువలో నీళ్లు పోతున్నప్పుడు ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. నువ్వు అంటున్నావు కదా, మొన్న సిద్దిపేటకు వచ్చిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి? ఆగిపోయిన పనులను మేము కంటిన్యూ చేస్తామని చెప్పాలి. కేసీఆర్ తిట్టడం, హరీష్ రావు తిట్టడం అది కాదు అభివృద్ధి అంటే. అది కాదు. హరీష్ రావు ఇంతకంటే మంచి చేసి పెట్టాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. హరీష్ రావు అనేది ఏదైనా అభివృద్ధి ఆపితే నేను చేస్తా, కేసీఆర్ ఏదైనా ఆపితే నేను చేస్తా అని రేవంత్ రెడ్డి అనేట ఆయన చెప్పాలి. బల్ల గుద్ది సిద్దిపేటలో ప్రజలకు నేను ఉన్నా అని చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉండాలి. లేదు, అది లేదు. ఏమైందంటే స్వార్థం. మా జిల్లానే అభివృద్ధి కావాలని ఆయనకుంది. మీ అభివృద్ధి కావాలి, వీళ్ళకి ఎట్లయితే ఓట్లు పడ్డాయో వాళ్ళని చెదరగొట్టాలనే ఒక దురుద్దేశం తప్ప ఏ రైతుకు ఏం అభివృద్ధి మంచిగా చేసిండు, ఏ రైతుకైనా న్యాయమే చేసిండు. అన్యాయము ఏ రైతుకి చేయలే రంగనాయక సాగర్లో. ఇప్పుడు అక్కడ పోయి ఏమంటారు కదా, తెలంగాణలో ఏం నడుస్తున్నాయి అంటే కేసీఆర్ ఓట్లు, దేవుడి మీద ఓట్లు, మాటలు మొత్తం ఇప్పుడు ఆ గుడికాడు పోయి నేను
ఫస్ట్ డిసెంబర్ 9 అన్న రుణమాఫీ కాస్త ఇప్పుడు ఆగస్టు 15 పోయింది. నమ్ముతారా జనాలు మరి? ఎవ్వరు నమ్మరు. హరీష్ రావే సిద్దిపేట కాన్సెన్స్ కి దేవుడు. అది అందరికి అర్థమవుతుంది. నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. హామీలను మీరు నమ్ముతుర్రా అంటే? హామీలు నమ్మరు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చిండు, హరీష్ రావు తిడతాడు, కేసీఆర్ తిడతాడు. మరి నేను సిద్దిపేటకి ఇది చేస్తా అని చెప్పిండా? చెప్పిన మీరు చూడుర్రి ఒకసారి లైవ్ లా. సిద్దిపేటకు నేను వచ్చినా మీకు ఇది చేస్తా, నాకు ఓటేయ్యి అని చెప్పిండా? బరాబరి అన్ని చేసి పెట్టిండు. ఏదైనా ఒక విషయం వచ్చిండు, గాడిద గుడ్డ ఒక ఫోటో పట్టుకొచ్చిండు, ఇటు గుడ్డు వాడు గుడ్డ అని చెప్పిండు. మరి సిద్దిపేటకు ఇది చేస్తా, ఇది లేదు. ఉన్న కాలేజీ కొంట వేయండు, వెటర్నరీ కాలేజీ నాకు వచ్చింది కొంట వేయండు. ఎందుకు తీసుకుపోయిండు? వాళ్ళ జిల్లా తీసుకుపోయిండు. అంటే మేము ఇప్పుడు మా డెవలప్మెంట్ చేస్తున్నాం, మాది నుంచి తీసుకుపోతున్నాం. మరి ఎందుకు వచ్చింది సిద్దిపేటకు? ఏం చెప్పిండు? ఏమన్నా చెప్పిండా లైవ్ లా? ఇది చేస్తా, ఇప్పుడు ఏమైనా ఇది చేస్తున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా అని ఏమైనా చెప్పిండా లైవ్? ఏం కూడా చెప్పలే. ఇటు హరీష్ రావు ఈయన తిడతాడు, కేసీఆర్ తిడతాడు, హరీష్ రావు తిడతాడు తప్ప సిద్దిపేటకి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పలేదు సార్. అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసింది ఏం లేదు. మా వార్డులో హరీష్ చేసిన అభివృద్ధి తప్ప విలేజ్ లో పోయి అడగండి. ఫంక్షన్ హాల్స్, ప్రతి కులానికి ఫంక్షన్ హాల్స్, ప్రతి కులానికి దేవుడి గుడి, ప్రతి కులానికి రోడ్స్, సిసి రోడ్స్, మొత్తం వార్డు అంతా ఏం లేకుండా కలెక్టర్ ఆఫీస్ కానీ, మా ఊరు మున్సిపల్స్ అభివృద్ధి కానీ ఏం లేకుండా మంచి అభివృద్ధి చేసిండు హరీష్ రావే. మా కాన్షియస్ కి దేవుడు ఆయన. హరీష్ రావు ఏంటి చెప్తే మేము ఆట చేస్తాము. ఈ రోజు నాకు పెద్ద సీట్లు ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. గ్యారెంటీలకు ఆయనకి దిక్కులేదు. మొన్న ఒక మహాసభలో మాట్లాడిండు. మహాసభలో మాట్లాడినప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి గారు మహాసభలో మాట్లాడినప్పుడు ఏమైందంటే ఆయన్నే ప్రజలను పిలుచుకుంటున్నాడు గేట్ దగ్గర ఉండి, నా సభకి ఎవరు వస్తలేరు అని చెప్పేసి. నిన్ననే వచ్చింది సరునర్ సభలో మెయిన్ పేపర్ కి నిన్న వచ్చింది. ఏమొచ్చింది? చిన్నపిల్లలు స్టేడియంలో ఆడుకుంటుండే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టిన దుస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ సభ ఎట్లుంది, రేవంత్ రెడ్డి సభ ఎట్లుంది అని చెప్పేసి మనం కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ సభలో ప్రజలు హామీలను నమ్ముతున్నారా అంటున్నా? ప్రజలు ఈ హామీలను నమ్ముతారా? 6 గ్యారెంటీస్ నమ్మట్లేదు. 100%. ఓకే బ్రదర్, మీరు ఒకటి చెప్పండి నాకు. ఎవరు గెలిస్తే మీ అందరికీ న్యాయం జరుగుతుంది? మీ జీవితం సాధవుతుంది. నాకు బీఆర్ఎస్ గెలిస్తే న్యాయం జరుగుతుంది. నీకు ఒక్క నిమిషం. మాకు ఊర్లే ప్రతి సంఘానికి ఒక ఆఫీస్ ఉన్నది, అది చెప్పారు. ప్రతి కులానికి ఒక గుడి ఉన్నది, మాకు నీళ్లు ఉన్నాయి. అన్ని రకాల సేవ చేసిన మేము అన్నం పెట్టిన సున్నం పెట్టము. మేము రైతులము, రాజకీయ న్యాయం కాదు. మేము ఆస్తుల కోసము ఈ పార్టీలకి ఆ పార్టీలకి పోడు, ఆ పార్టీలకి ఇప్పుడు మాకు అవసరం లేదు. మాకు అన్నం పెట్టిన మేము సున్నం పెట్టాం, అన్నమే పెడతాం. రైతుగా మేము చెప్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేయగలుగుతాం.